రైట్ బీఆర్ఎస్ నేత మాజీ స్పీకర్ మధుసూదనాచారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు అమలు చేసినట్లు నిరూపిస్తే హనుమకొండ చౌరస్తాలో ఉరి వేసుకుంటానన్నారు. హనుమకొండ బీఆర్ఎస్ ఆఫీస్లో మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడినప్పుడు ఈ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో 6 గ్యారంటీలపై రెఫరెండం నిర్వహించాలని, నిజంగా అమలు చేసినట్లు తేలితే తాను ఉరి వేసుకుంటానన్నారు. ప్రజల విశ్వాసం మీద జరుగుతున్నటువంటి దాడి నేను ఈరోజు ఛాలెంజ్లు చేయడం అనేది మంచిది కాదు, కానీ నేను సూచన చేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు, నువ్వు 6 గ్యారంటీలు కనుక అమలు చేసినవని ఒక రెఫరెండం పెట్టి తేల్చితే అది నిజమైతే హనుమకొండ చౌరస్తాలో నేను ఉరేసుకుంటా అనేటువంటి విషయాన్ని నేను బాధతో చెప్తా ఉన్నా. ఇది ఛాలెంజ్ కాదు, తెలంగాణ ప్రజల విశ్వాసం మీద జరుగుతున్నటువంటి దాడి. రైట్ బీఆర్ఎస్ నేత మధుసూదనాచారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఏదైతే 6 గ్యారంటీలు చెప్పిందో అవి నిజంగా కనుక అమలు జరిగి ఉన్నట్లయితే నిరూపిస్తే తాను చౌరస్తాలో ఉరి వేసుకుంటాను అని అంటూ చాలా బాధాతప్త హృదయంతో, చాలా ఛాలెంజింగ్ కాదు, ఒక సూచన అంటూనే 6 గ్యారంటీలపై ఛాలెంజ్ విసిరారు కాంగ్రెస్ పార్టీకి. హనుమకొండ చౌరస్తాలో తాను ఉరి వేసుకుంటానన్నారు. వరంగల్లోని బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియా విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నిజంగా కనుక తాను చెప్పినట్టుగా 6 గ్యారంటీలు కనుక అమలు పరిచినట్లు నిరూపిస్తే సీఎం రేవంత్ రెడ్డి నిజంగా నేను హనుమకొండ చౌరస్తాలో ఉరివేసుకుంటాను అని అంటూ అక్కడ ఆయన ఛాలెంజ్ విసిరారు కాంగ్రెస్ పార్టీకి. ప్రస్తుతం దీనిపైన హనుమకొండ అంతా కూడా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే మధుసూదనాచారి ఈ మాటలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో కూడా పెద్ద చర్చకు దారితీస్తూ ఉన్నాయి. రైట్, మా ప్రతినిధి వేణు ఉన్నారు పూర్తి అప్డేట్స్ అందించడానికి. వేణు, ఏ సందర్భంలో ఎందుకు అంతగా ఉరి వేసుకుంటాను అని చెప్పాల్సిన సందర్భం వచ్చింది మధుసూదనాచారికి? ప్రస్తుతం రాష్ట్రం లోపల పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్న కేసీఆర్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ శ్రేణులు దాడి చేశారు. అక్కడ ఫర్నిచర్ కూడా కొంత ధ్వంసమైంది. అయితే ప్రభుత్వానికి సంబంధించిన కార్యాలయం అది ఈ రోజున కేసీఆర్ ఎమ్మెల్యే ఎక్కడ ఉండొచ్చు, మరొక అది ప్రభుత్వ ఆస్తి. అందులో అధికారులు మీరే దాడి చేస్తానికి అది మల్సూర్ దాడి తీవ్రంగా ఖండించమంటారు. మరోవైపు తెలంగాణ కూడా చాలా తర్వాత 6 హామీ అమలు చేస్తాం, మొదటి సంతకం చెప్పారు. తర్వాత చట్టం కానీ వేణు, మీ వాయిస్ సరిగ్గా లేదు, ఒకసారి మళ్ళీ కాంటాక్ట్ చేయండి. ప్రస్తుతం అయితే హనుమకొండలో మధుసూదనాచారి కామెంట్స్ సంచలనం రేపుతూ ఉన్నాయి. నిజంగా కాంగ్రెస్ పార్టీ కనుక వాళ్ళు చెప్పినట్టుగా 6 గ్యారంటీలను అమలు చేసి ఉండుంటే అమలుపై రెఫరెండం నిర్వహించాలి అని చెప్పి మధుసూదనాచారి డిమాండ్ చేస్తూ ఉన్నారు. నిజంగా అమలైనట్లు కనుక తేలితే తాను హనుమకొండ చౌరస్తాలో ఉరి వేసుకుంటాను అన్నట్టు సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు హనుమకొండలో సంచలనంగా మారాయి. విశ్వాసం మీద జరుగుతున్నటువంటి దాడి నేను ఈరోజు ఛాలెంజ్లు చేయడం అనేది మంచిది కాదు, కానీ నేను సూచన చేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు, నువ్వు 6 గ్యారంటీలు కనుక అమలు చేసినవని ఒక రెఫరెండం పెట్టి తేల్చితే అది నిజమైతే హనుమకొండ చౌరస్తాలో నేను ఉరేసుకుంటా అనేటువంటి విషయాన్ని నేను బాధతో చెప్తా ఉన్నా. ఇది ఛాలెంజ్ కాదు,